వెల్కమ్ వాసు ప్రకృతి లాక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఈ యొక్క మిరపకాయ నారు అనేది కరెక్ట్గా 20 రోజులు అవుతుంది. ఈ యొక్క తుఫాను వల్ల మొత్తం నీళ్లు నిలిచిపోయి చూడండి, నా చేతిలో ఉండేదన్నమాట మిరపకాయ నాతో అనేది. ఇది రైతు కరెక్ట్గా 20 రోజులు అవుతుంది భూమి మీద చెల్లి నారుగా వచ్చి. ఈ నీళ్లు నిలవడంతో మొత్తం సగానికి సగం చచ్చిపోయిందన్నమాట. ఇది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మిరపకాయ తోట. ఇదిగోండి, ఇది మొత్తం మిరపకాయ తోట అన్నమాట. చిన్న చిన్న నారు అన్నమాట, చిన్న చిన్న నారు. ఈ తుఫాను వల్ల వానకి మొత్తం ఈ చేను అనేది, మిరపకాయ తోట చేను అనేది మొత్తం వానకి తడిసిపోయింది ఫ్రెండ్స్. రైతుకి ఎంత నష్టమో చూడండి ఒక్కసారి మీరు. వీడియో ఫుల్గా నేను చూపిస్తాను. మూడు రోజుల పాటు వర్షం నిలవకుండా కురడంతో పాటు ఈ తుఫాను వల్ల నీళ్ళు అనేది అక్కడక్కడ నిలిచిపోయి రైతు ఎంతో బాధపడుతూ ఈ యొక్క మిరపకాయ తోట అనేది, ఈ నీళ్లు ఎక్కడ పోవడానికి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పక్క చేనులో నీళ్లు ఉండదు కాబట్టి వాళ్ళ చేనులో వాళ్ళు అట్టనే నిల్వ చేసుకుంటారన్నమాట. ఎందుకంటే పక్క చేను వాళ్ళు ఇంకొక చేను వాళ్ళు ఏదైనా పంట చేసి ఉంటే వీళ్ళు దాంట్లో నుంచి తీసి వదలరు. అందువల్ల వాళ్ళ చేను నీళ్లు వాళ్ళ చేనులో అట్ట నిలిచిపోయి ఉండదు. మీరు చూస్తున్నది కదా ఫ్రెండ్స్, ఇదే మొత్తం మిరపకాయ తోట అనేది నీళ్ళలో అట్టనే ఉండదన్నమాట. రైతుకి ఎంతో నష్టం. చూడండి, నేను ఇప్పుడు ఆ యొక్క నీళ్ళలో ఉండేటివి ఒక 4 ఎత్తి చూపించాను అన్నమాట. మళ్ళీ నేను అక్కడ నీటిలోనే ఈ యొక్క చెట్లు అనేది నేను నాటేస్తాను. మీకు తెలియాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇంత పెద్ద నారు అన్నమాట మిరపకాయ తోట అనేది. ఇది మొత్తం నీళ్ళలో ఉండడం మొత్తం నీళ్ళలో ఉంది కాబట్టి మనకు కనబడలేదు. చూడండి ఎంత బాగుందో. ఈ నీళ్ళు అనేది అట్నే గడి ఉండిందంటే వాన నాకు తెలిసి సగానికి సగం పోతుంది అన్నమాట. అంటే నీళ్ళు నిలవడంతో పాటు మొత్తం చెట్లు అట్నే పోతుంది. ఇదే మిరపకాయ నాత అనేది. చూడండి, ఇదే ఫ్రెండ్స్ మిరపకాయ నారు అనేది మొత్తం నీళ్ళలో మునిగిపోయింది ఫ్రెండ్స్.